ప్రెజెంట్ నేను కుమారి ఆంటీ ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న లైఫ్ స్టైల్ మీది? 13 సంవత్సరాల తర్వాత హైలైట్ ఎందుకు అయ్యారు మరి? 2 లివర్లు ఎక్స్ట్రా 1000 ఇంత గాడికి తీసుకొచ్చింది. భోజనం టైంకి కుమార్ ఆంటీ గుర్తొస్తుంది అందరికి. అందరూ వస్తారు, వాళ్ళు అక్క అక్క అంట. మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అన్నా? అంటే ఆంటీకి తెలియదు, వన్ సైడ్ లవ్. ప్రమోషన్ చేయించుకునే స్థాయికి వెళ్ళిపోయింది పాపం. అంటే ఇప్పుడు కాదు, నాకు సెలబ్రిటీలు ఫస్ట్ నుంచి వస్తారు. సో హ్యాపీగానే ఉన్నారు కదా నిజంగా. రేవంత్ రెడ్డి గారి ట్వీట్ తర్వాత అస్సలు మామూలు కాదు నిజంగా. ఆ రోజున కస్టమర్స్ అన్నది అక్కడ అంత వర్క్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపికంటుంది ఇంట్లో పని చేసుకోవడానికి. వెంటనే కంటిన్యూగా చేస్తే నీరసం వచ్చేస్తే. ఏ హీరో అంటే ఇష్టం? చిరంజీవి. ఎందుకు? ఆయన సినిమా ఠాగూర్ సినిమా అంటే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో చాలా రోజుల తర్వాత చక్కగా అండ్ చాలా న్యాచురల్గా ఉండే ఒక ప్లేస్కి వచ్చాను అనమాట. ఏదో మన ఊర్లో వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. ఎప్పుడు ప్యాలెస్లో ఉండే హోమ్ టూర్లు మాత్రమే చేస్తారు రోషన్ గారు, చిన్న వాళ్ళవి చేయరు అంటుంటారు. లేదు, ఎప్పుడు చేస్తూనే ఉంటాను. బల్గన్ టీం అప్పుడు షొరబీ దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళ హోమ్ టూర్లు కూడా చూపించాను. మిలియన్స్ కొద్ది వ్యూస్. ఇలాంటివి చేసినప్పుడే చాలా కిక్ ఉంటుంది నాకు కూడా. ప్రజెంట్ నేను ఒక్కసారి కుమారి ఆంటీ ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది మెయిల్స్ చేశారు అండ్ గత అంటే ఏ మొబైల్ ఓపెన్ చేసినా అండ్ సోషల్ మీడియాలో ప్రజెంట్ ఎక్కడ చూసినా కానీ ఆమె ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ చెప్పాలంటే రకరకాల భిన్న విభేదాలు ఒక పక్కన వినిపిస్తున్నాయి, ఒక పక్కన ఆమె ఫుడ్ మీద ఎంత సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, రకరకాల థంబ్నెయిల్స్ పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆమె పొట్టకొట్టిన వాళ్ళు కూడా అవుతున్నారు. ఒకప్పుడున్న ఆదాయం కంటే ఆదాయం తగ్గింది నాది. ఇంకా సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత నా వీడియోలు, మా ఫుడ్ సెంటర్ గురించి అనవసరంగా మా పొట్ట కొట్టొద్దని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అండ్ కుమారి ఆంటీ వాళ్ళ అబ్బాయి తను నిన్న నాతో మాట్లాడినప్పుడు కూడా ఒక మాట అన్నాడు, ఏంటంటే అక్కడ ఫుడ్ చేసేది కూడా తగ్గిందన్న దీనివల్ల. ఏమైంది అసలుకి? పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు, దాంట్లో వీడియో తీసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీడియో తీసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దానివల్ల క్రౌడ్ ఎక్కువైపోతుంది, ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఎవరు వచ్చినట్టున్నారు అని ట్రాఫిక్ రోడ్ మీద ఆగిపోతుంది. ఇంత ముందు కన్నా ఇప్పుడు అసలు కొంచెం తగ్గిందా బిజినెస్ కూడా? బిజినెస్ అంటే బిజినెస్ కర్రీస్ పెరిగాయి, రైస్ వెళ్ళట్లేదు. సో ఇప్పుడు దీని వల్ల ఒరిగింది ఏం లేదు కొత్తగా ఆమెకి పాపం. ఎంత ఉందో అంతే ఉంది. అంతే, ఊరికే కావాలని హైప్ చేయటమే వీళ్ళు. ఇంకా హైప్ అంటే ఇప్పుడు వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు, ట్రెండింగ్ లో ఉంది కదా, వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు. ఆ వీడియోస్ తీసుకున్నప్పుడు ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఎవరన్నా వచ్చారేమో అని రోడ్ మీద ఆగేసి జనం ఆగే వాళ్ళు ఎక్కువైపోయారు. సో రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉన్నారు. టేస్ట్ ఎలానో బాగుంటుంది కాబట్టి చాలా దూరం నుంచి కూడా వస్తారు. ఇలాంటి ఇబ్బందుల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు మీరు. సో ఎనీహౌ చాలా మంది రకరకాల థంబ్నెయిల్స్ పెడుతున్నారు. 15 నుంచి 20 లక్షలు, 20 నుంచి 30 లక్షలు, ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్, పెద్ద పెద్ద ఫ్లాట్లు కొన్నారు, స్థలాలు కొనేసారు. లేదండి, అందరూ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది కుమారి ఆంటీ ఉండే ఇల్లు. చాలా చాలా చిన్న ఇల్లు, ఒక 60 గజాల్లో ఉంటుంది. అండ్ రేకుల షెడ్ అనమాట అది కూడా. ఆమె దీంట్లోనే వంట చేసుకుంటుంది. ఇక్కడ వంట చేసుకుంది, వేరే బండిలో ఎక్కించుకొని అక్కడికి వెళ్ళి అది అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి పిల్లలను చూసుకుంటూ ఫ్యామిలీని గడుపుతున్న ఒక లేడీ. సో అసలు ఏంటి ఆమె లైఫ్ స్టైల్ ఏంటి ఒకసారి లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అందరు చెప్పే విధంగా ఎన్ని లక్షలు కోట్లు సంపాదించి ఇదిగో ఎలాంటి విల్లాలో ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో కూడా చెప్పారు మనకి బయట. దాదాపు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 1 year నుంచి. ఓకే, ఇంతకుముందు అక్కడ కొండాపూర్లో కుమారి ఆంటీ వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడే ఉన్నారు. సో బాగున్నారా అక్క? ఫస్ట్ అసలు ప్రతి ఒక్కరు కూడా ఏదో మీరు ఏదో లక్షలు సంపాదించారు, కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టేసుకున్నారు, ఇదిలో ఉన్నారు. మీరు ఎలా ఉంటారో చూపియాలా నేను వచ్చాను. ఇదే కిచెన్, వంట చేస్తున్నది కూడా ఇక్కడేనా? ఇక్కడే మొత్తం వంట చేసేది మొత్తం ఇక్కడే. ఓకే, ఇక్కడ వంట చేసుకొని బండ్లో వేసుకొని అక్కడికి వస్తాం, అక్కడికి వెళ్ళి అమ్ముకొని వస్తారు. అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న లైఫ్ స్టైల్ మీది? 2011 నుంచి. 2011 నుంచి.
అలాంటిది 13 సంవత్సరాల తర్వాత హైలైట్ ఎందుకు అయ్యారు మరి? 2 లెవెల్ ఎక్స్ట్రా మనం ఆ, 2 లెవెల్ ఎక్స్ట్రా 1000 ఆ, ఇంత గాడికి తీసుకొచ్చింది. ఓకే. అది అది ఎవరు తీసారో తెలియదు, ఎవరు అట్లా ఇది చేస్తారో తెలియదు. అంటే ఆ వీడియో తీసింది ఎవరో కూడా మాకు తెలియదు. ఉమ్, అది కానీ దీనిలా పెట్టాడు ఒక బాబు. దానివల్ల ఇది ట్రోలింగ్ ఎక్కువ జరిగింది. దీనివల్ల 2 లెవెల్ ఎక్స్ట్రా 1000 రూపీస్ అంటే ఎంత సంపాదించేసింది, ఎంత ఇచ్చేసింది అంటూ ఇక ఒక్కొక్కళ్ళు ఆ, ఇట్లా ఇది చేయటం. అది కూడా మా బ్యాడ్ లక్ ఏంటంటే మా దురదృష్టం ఏమో అనుకోవాలో మరి అదృష్టం అనుకోవాలో తెలియట్లా. ఏం జరుగుతుందని మాకు తెలిసే లోపలే అంతా జరిగిపోయింది. ఉమ్, అదంటే ఇలా రూల్ చేసే వాళ్ళని మేము చూడలేం. అంటే మేము ఇది అంటే అంత ఇదిగా అంటే ఇది 1000 రూపాయలు ఇది అన్నప్పుడు కూడా మాకు ఇదేంటి అంటే కస్టమర్స్ వచ్చి అడిగితే మాకు తెలిసింది ఉమ్, ఇట్లా అని. ఇదేంటి అని చెప్పి అది చేస్తే అప్పుడు చూపించారు అట్లా కూడా. అప్పుడు ఆ బాబు పేరు దినేష్ అంట. అది కొడితే బాబు చూసాడు, దాంట్లో వచ్చింది ఫోన్లో. ఉమ్, అప్పుడు చూసాం, చూసినాక నవ్వుకున్నాం మేము కూడా. ఇదేంటి ఇట్లా 2000 వేస్తే 1000 రూపీస్ ఓకే. ఇది అన్నప్పుడు ఇక ఇది అనిపించింది. అనిపించినాక ఇక దాన్ని మేమైతే తెలికి పెట్టాడు కదా, ఇది ఇక తెలికి పెట్టింది మనం పట్టించుకోకూడదు, ఉమ్, అన్నిటికీ దేవుడే ఉన్నాడు. ఇక మేము దేనికి కూడా గమ్మని అంటే ఎవరి మీద గొడవ పడే మనస్తత్వాలు కాదు మనం, ఎవరివి కూడా. ఇక దాంతో ఇక మేము కానీ ఆ 2 లెవెల్ ఎక్స్ట్రా అన్నది దాన్ని బట్టి ఇంకా ఎంత సంపాదించేస్తుంది, ఎంత ఇదైపోతుంది అని ఇట్లా బతుకు జీవుడా అని బతికే ఫ్యామిలీ. అవును. దాని వల్ల వచ్చేది ఏముండదు ఈ రోజుల్లో ఫుడ్ లో కూడా. అండ్ ఈ రోజు నేను ఇక్కడ మెయిన్ రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారు. నిజంగా ప్రజా పరిపాలన అని చెప్పడమే కాదు, రోడ్డు మీద ఏదో ఫుడ్ అమ్ముకొని బతికే వాళ్ళు, అలాంటి వాళ్ళు కొట్టొద్దు. సో అలాంటి వాళ్ళని వాళ్ళ జీవనాధారం పోగొట్టొద్దు మనం అని ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని కూడా లేదు అలాంటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఇమీడియట్ గా ట్వీట్ చేయించినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి. ధన్యవాదాలు చెప్పు. సో మీలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీ పాలన ఎలా ఉందో ఒకసారి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలరు. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్. మా ఇంటి దేవుడు ఆయన. నిజంగా మా ఇంటి దేవుడే కాదు, మన రాష్ట్ర ఆ రోజు నా కస్టమర్స్ కూడా అన్నారు, ఆంటీ నువ్వు బాధపడద్దు, అసలు నీకు మనకి రాముడు వచ్చాడు, మనకి రామరాజ్యం వచ్చింది, రామరాజ్యంలో అన్యాయం అనేది జరగదు, న్యాయం జరుగుద్ది, నీకు అసలు ఎలాంటిది ఉండదు, నువ్వు బాధపడకు, భయపడకు అని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది. అసలు అది 24 గంటల కాక ముందలే అసలు అలా అట్లా స్పందించడం, అసలు మాకు అలా అన్నప్పుడు మా కళ్ళ నీళ్ళు వచ్చేసి నిజంగా అసలు ఇలాంటి ప్రజానాయకులు ఉంటే ప్రజలు ఎప్పుడు సుఖశాంతులతో బతుకుతారు. అంతమంది పోలీసులు వచ్చేసరికి భయపడ్డావా? అంటే భయపడ్డారన్నా? వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు. అది అంటే మూసేయమని చెప్పారు కదా, అప్పుడు భయం వేసింది, బాధ అనిపించింది. ఎందుకు సార్ నాకు ఒకదానికి ఎట్లాగో వాళ్ళు నన్ను ఒకదాన్ని ఎందుకు దింపనివ్వలేదు అంటే అప్పుడు అందరూ దింపుతున్నారు, మా ఒక్క వెహికల్ ఆపారు. అప్పుడు దానికి బాధ అనిపించింది. ఒకటే అంటే ఆ లైన్లో చాలా మంది ఉంటాయా? ఉంటాయి. ఓకే. అందరినీ దింపనిచ్చారు. అది ఎందుకు ఆపారు అనేది ఇప్పటికీ అర్థం కాలేదు నాకు. కాకపోతే ఇక ఉంటారు అక్క అయితే అలా జరిగిపోయింది. అది ఏంటమ్మా ఎవరైనా కుట్రపండి ఉంటారు. ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, ఎంత ఫేమస్ అయిపోతుంది ఏమో ఫేమస్ అయిపోతే మా బిజినెస్ ఎక్కడ దెబ్బ కొట్టుద్దామని ఎవరో కొట్టాలని చూసుంటారు. కానీ రేవంత్ అన్న మాత్రం అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మంచి పని చేసిండు కదా. మీ గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే తెలంగాణలో. కానీ ఆయన ఇచ్చిన అవకాశాన్ని కూడా అంటే దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని ట్రాఫిక్ వాళ్ళకి కూడా నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవ్వకుండా ఉంటే వాళ్ళు బతకమనే చెప్తారు, ఇట్లా ఇది చేయొద్దు అని చెప్పి మాకు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి మంచిగా బతకండి, ట్రాఫిక్ ఇది కాకుండా చూసుకోండి అని చెప్పి చెప్పేవాళ్ళు. మీ వీడియోలు చూసే వాళ్ళు ఇన్ని లక్షలు సంపాదించి ప్యాలెస్ లో ఫ్లాట్లు రెండు రూమ్లు కొనుక్కున్నారా? ఇది కొనుక్కున్నాం రీసెంట్ గా కూర్చోండి. 1 year బ్యాక్. 1 year బ్యాక్. ఇదంతా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ? ఓకే. సాదా సీదాగా బతికే ఒక కుటుంబం పాపం. మనం ఏదో ఆమెని ఇది చేసేసి తెలంగాణలో సగం ఆస్తులు కొనేసినట్టు పాపం
ఒక పక్క మీకు చాలా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అవును. ఇప్పుడు వరకు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచి మనసున్న మహారాజు కాబట్టి ఇవాళ నేను అదే నాకు ఇదనిపించింది. ఇప్పుడు ఆయన అలా ఇది చేయకపోతే ఏంటి నా పరిస్థితి? మనకి అలాంటి ముఖ్యమంత్రి దొరికినందుకు మన అదృష్టం. మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అన్న? అంటే ఆంటీకి తెలియదు, వన్ సైడ్ లవ్. మీరు చేశారా? నాదే. మీదే. అంటే అక్క సిగ్గుపడుతున్నారు ఇప్పుడు. ఆమె తెలియదు మరి. ఓకే. అంటే పెళ్ళైన తర్వాత కానీ తెలియలేదు. పెళ్ళైన తర్వాత ఇచ్చాను నేను లవ్ లెటర్. అవునా? ముందే రాసి పెట్టుకున్నారా? ఓకే. అలా ఒకసారి చదవండి. కానీ ప్రియమైన సాయికి తిరిగి చదవండి. మళ్ళీ అట్లా అంటే ప్లీజ్ ప్రియమైన సాయికి దీపావళి శుభాకాంక్షలు. నిన్ను చూడగానే నిన్ను చూసిన క్షణం మరువలేనంది నా హృదయం. నా మనసు దోచుకున్న రూపమా, నీవు నాకు దక్కుతావో లేదోనని తపిస్తుంది నా మనసు. నీ రాక కోసం ఎదురు చూస్తున్న నా ప్రాణం. ఎన్ని ఇయర్స్ క్రితం ఇది? అది 21 years. 21 సంవత్సరాల క్రితం అన్న రాశారనమాట ఆమెకి. ఆమె ఫ్రేమ్ చేయించుకొని జాగ్రత్తగా పెట్టుకున్నారు. 2003. మీ పెళ్ళయింది ఎప్పుడు? 2004లో. 2004. అంతేనా? పెళ్లికి ముందు 1 year ముందు రాసి పెట్టుకున్నారు.